సెప్టెంబర్ 25th కి రావడం పక్కా. వాయిదా పడుతుంది అన్న వార్తలకు గట్టిగానే చెక్ పెడుతోంది టీమ్. ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది. ఇందులో భాగంగా సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేసింది. ఇక నెక్స్ట్ టాస్క్ ఈ శుక్రవారం నుండే మొదలు పెట్టనుందా? ఓజీ షూటింగ్ పెండింగ్ లో ఉందని సెప్టెంబర్ 25నే రావడం డౌటేనన్న వార్తలకు చెక్ పెట్టేందుకు ప్రమోషన్లను స్పీడ్ చేసింది యూనిట్. ఇప్పటికే టైటిల్ ట్రాక్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా సెకండ్ సింగిల్ సువ్వి సువ్వి వదిలారు. మెలోడీలో ముంచి తేల్చాడు తమన్. ఈ మధ్య కాలంలో ఇలాంటి క్లాసిక్ సాంగ్ ఇవ్వలేదని, లిరిక్స్ చాలా బాగున్నాయంటూ అప్లాజ్ వచ్చింది. పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తోంది. కన్మణిగా ఓజాస్ గంభీర భార్యగా కనిపించబోతోంది. గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఓజీని భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తోంది డివివి ఎంటర్టైన్మెంట్. సుమారు 300 కోట్లతో నిర్మించినట్లు తెలుస్తోంది. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. జపనీస్, కొరియన్ దేశాల్లోని ఫైట్స్ ను కంపోజ్ చేశారట. సాహో తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ కూడా ఫ్యాన్సీ రేట్లకు సోల్డ్ అయినట్లుగా సమాచారం. హరిహర వీరమల్లుతో మిస్ అయిన లెక్కలు ఓజీతో పవన్ కళ్యాణ్ సరిచేయాల్సి ఉంది. ఓజీపై ఫ్యాన్స్ అంచనాలు కూడా స్కైని తాకుతున్నాయి. 500 కోట్ల ప్లస్ మూవీగా ఊహించుకుంటున్నారు. అంతేకాదు పవన్ పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పటి నుండి ఓజీకి టాస్క్ స్టార్ట్ అయ్యింది. ఈ నెల 29 నుండి ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో ప్రత్యంగిర సినిమాస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఓవర్సీస్ లో ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 24నే ప్రీమియర్ షోలు వేయనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. మరి అడ్వాన్స్ బుకింగ్ లో ఓజీ ఎంత వసూలు చేస్తుందో, రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. హీరో ఎలివేషన్స్ కి కటౌట్లకు అట్రాక్ట్ అవుతున్న టాలీవుడ్ ఆడియన్స్ ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలు వస్తే పట్టించుకోవడం లేదు. రీసెంట్ టైమ్స్ లో సమంత, కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వర్ లాంటి భామలు ట్రై చేసిన ఫలితం మాత్రం శూన్యం. ఇక భారం అంతా అనుష్కదేనా? మరొకసారి బాక్స్ ఆఫీస్ జేజమ్మగా మారుతుందా? రష్మికకు హోప్ ఇస్తుందా? తెలుగులో విమెన్ సెంట్రిక్ చిత్రాలకు ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కావడం లేదు. వచ్చేవి అడపాదడపా చిత్రాలే. అయినా సరే హీరోయిజం ముందు హీరోయినిజం పేలవంగా మారిపోయింది. లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి చూస్తే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ చాలా మంది విమెన్ సెంట్రిక్ చిత్రాలతో పలకరించిన వారే. కానీ సక్సెస్ మాత్రం వీరితో దోబూచులాడుతోంది. సమంత, యశోద ఓకే అనిపించిన శాకుంతలంతో భారీ డిజాస్టర్ చూసింది. ఇక అప్పటి నుండి ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రం జోలికి పోని శామ్ మా ఇంటి బంగారంతో మరోసారి ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. కాజల్ అగర్వాల్ సతీభామ అంటూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా చందమామను ఇలా రిసీవ్ చేసుకోలేకపోయారు ఆడియన్స్. చానాళ్ల తర్వాత హారర్ కామెడీ గీతాంజలి సీక్వెల్ గీతాంజలి మళ్లీ వచ్చిందితో అంజలి వస్తే హిట్ మాత్రం రాలేదు. కీర్తి తెలుగులో ఇలాంటి కథలు ఫెయిల్యూర్స్ అవుతున్నాయని తమిళ ఆడియన్స్ పై ప్రయోగాలు చేస్తోంది. ఈ మధ్యకాలంలో తమన్నా ఓదెలా 2తో ఏదో ట్రై చేసింది కానీ సెట్ కాలేదు. ఇక అనుపమ పరమేశ్వరన్ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రం పరదాతో పలకరించిన పాజిటివ్ రెస్పాన్స్ తప్ప పైసా మాత్రం వసూలు కావడం లేదు. ఇక హోప్స్ అన్ని అనుష్క పైనే. ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు ఆదరణ తగ్గుతున్నప్పుడల్లా వాటికి వెయిటేజ్ తెచ్చేందుకు స్వీటీ ట్రై చేస్తోంది. అరుంధతితో భారీ హిట్ అందుకున్న అనుష్క బాహుబలి తర్వాత పూర్తిగా ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలకు షిఫ్ట్ అయింది. భాగమతి, నిశ్శబ్దం, మిస్ శెట్టి, మిస్టర్ పోల్ శెట్టితో కాస్తో కూస్తో మహిళా ప్రాధాన్యత చిత్రాలకు ఊపిరిపోస్తోంది. ప్రమోషన్లకు హ్యాండ్ ఇచ్చిన అనుష్క క్రేజ్ థియేటర్లలో రప్పించగలదా? ఇప్పుడు ఆమె ముందు బిగ్ సవాలే ఉంది. ఘాటితో భారీ హిట్ కొట్టి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల ఫ్లాప్ పరంపరకు అడ్డుకట్ట వేయడం, ద గర్ల్ ఫ్రెండ్ అంటూ వస్తోన్న ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు హోప్ ఇవ్వడం. జేజమ్మ మళ్లీ బాక్స్ ఆఫీస్ బెండ్ తీస్తుందేమో సెప్టెంబర్ 5 తర్వాత తేలిపోనుంది. ఒకవైపు ఫ్యామిలీ ఆడియన్స్ ను కితకితలు పెట్టిస్తూ, మరోవైపు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ స్వాగ్ మెయింటైన్ చేస్తున్న హీరో శ్రీవిష్ణు. సింగిల్ తో హిట్ అందుకున్న ఈ హీరో ఇండస్ట్రీకి కొత్త జోనర్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడట. ఇప్పటి వరకు ఈ తరహా జోనర్ లో టాలీవుడ్ లో సినిమాలు రాలేదట. మరి నెక్స్ట్ సినిమాలో కామెడీ ఉంటుందా, ఉండదా? డిఫరెంట్ కాన్సెప్ట్లతో, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో అటు ఫ్యామిలీ ఆడియన్స్, ఇటు యూత్ ను ఆకట్టుకుంటున్న టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు. సైడ్ క్యారెక్టర్ల నుండి హీరోగా మారిన ఈ టాలెంటెడ్ యాక్టర్ రీసెంట్లీ సింగిల్ తో హిట్ ట్రాక్ ఎక్కేశాడు. సినిమాకు వేరియేషన్ చూపిస్తూ ఫ్యాన్స్ నుండి కింగ్ ఆఫ్ ఎంటర్టైనర్, కింగ్ ఆఫ్ కంటెంట్ ట్యాక్స్ తీసుకున్న ఈ హీరో నెక్స్ట్ మూవీ మృత్యుంజయతో తెలుగు ఇండస్ట్రీకి కొత్త జోనర్ ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడట. ఓపెన్ థ్రిల్లర్ జోనర్ లో మృత్యుంజయ సినిమా ఉండబోతోందట. ఇప్పటి వరకు ఈ జోనర్ లో తెలుగు సినిమాని రాలేదంటున్నాడు శ్రీవిష్ణు. ఓపెన్ థ్రిల్లర్ అంటే సస్పెన్స్ మొత్తం ప్రేక్షకులకు ముందే ఓపెన్ చేయడం. అయినా సరే స్క్రీన్ ప్లేతో ఎంగేజింగ్, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంతో మృత్యుంజయ ఇలాగే ఉంటుందని స్టోరీ లీక్ చేసేశాడు సింగిల్ మూవీ హీరో. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మునుపెన్నడూ చూడని శ్రీవిష్ణును చూడబోతున్నామని హింట్ ఇచ్చేశాడు.
సామాజ వర్గమనతో కడుపుబ్బ నవ్వించారు శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్. మరోసారి ఈ పెయిర్ ఎంటర్టైన్ చేసేందుకు మృత్యుంజయతో వస్తుంది. కానీ ఈసారి ఇద్దరు సీరియస్ లుక్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఏమాత్రం కామెడీ ఉండదంటూ చెప్పేశాడు శ్రీ విష్ణు. ఈ సినిమాకు మీకు మీరే మీకు మేమే ఫేమ్ హుసేన్ షాకిరన్ దర్శకుడు. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అంటే మృత్యుంజయలో శ్రీ విష్ణు కామెడీని మిస్ అవుతున్నామన్నమాట. SV19తో మళ్లీ బ్యాక్ టు స్కూల్ అవుతాడేమో, లెట్స్ వెయిట్. బలగం వచ్చే ముందు అంత హైప్ లేదు, హోపు లేదు. కానీ ఎల్లమ్మ ప్రాజెక్టు విషయంలో అలా కాదు. ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే క్యూరియాసిటీ కలిగిస్తోంది. టైటిల్ రోల్ పోషించే హీరోయిన్ ఫిక్స్ కాకపోయినా హీరో ఎవరో తెలుసుగా అనుకుంటున్న టైంలో ఇండస్ట్రీ సర్కిల్లో వినబడుతున్న బజ్ డౌట్ పడేలా చేస్తోంది. బలగం ఊహించని హిట్తో డైరెక్టర్ వేణు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎల్లమ్మతో భారీ ప్రయోగానికి రెడీ అయ్యాడు. తెలంగాణ బ్యాక్డ్రాప్ లో పవర్ఫుల్ స్టోరీని రాసుకున్నాడు. ఈ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో ముందుగా హీరోను ఫిక్స్ చేశాడు. అదేంటో హీరో ఫైనల్ అయ్యాడు. హీరోయిన్ ఫిక్స్ చేయాలని అనుకున్న ప్రతిసారి మొదటికే మోసం వచ్చేస్తోంది. ఎల్లమ్మకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అనుకునేలోపు సడన్లీ నేచురల్ స్టార్ క్విట్ అయ్యాడని టాక్ వినిపించింది. నాని వద్దన్న ప్రాజెక్ట్ నితిన్ చెంతకు చేరింది. వరుస పరాజయాలతో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న నితిన్ ను ఈ ఎల్లమ్మే కాపాడాలని లెక్కలు మొదలయ్యాయి. నితిన్ కూడా ఈ మూవీపై హోప్స్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటికే వేణు మ్యూజిక్ పనులు స్టార్ట్ చేశాడని తెలుస్తోంది. ఆగస్టు నుండి కూడా ఎల్లమ్మ స్టార్ట్ అవుతుందని దిల్ రాజు కూడా అనౌన్స్ చేశారు. కానీ ఈ వెంచర్ నుండి రాబిన్ హుడ్ కూడా తప్పుకున్నాడట. గత ఫ్లాప్స్ కారణంగా నిర్మాత అతడితో ప్రాఫిట్ షేరింగ్ విధానంలో రెమ్యూనరేషన్ చెప్పేసరికి ఈ ప్రపోజల్ నచ్చని నితిన్ ప్రాజెక్ట్ కు గుడ్ బై చెప్పాడని సమాచారం. ఇప్పుడు ఎల్లమ్మ స్టోరీ శర్వానంద్ చెంతకు చేరినట్లు తెలుస్తోంది. ఇంకా హీరో ఫైనల్ చేయలేదట. కానీ శర్వకు రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువ ఇచ్చైనా సరే లాక్ చేయించుకోవాలని అనుకుంటున్నారు అన్నది లేటెస్ట్ బజ్. ఇక హీరోనే ఓ పట్టా సెట్ కాలేదు అనుకుంటే టైటిల్ రోల్ పోషిస్తోన్న హీరోయిన్ కూడా ఇంకా ఫిక్స్ కాలేదని వినికిడి. సాయి పల్లవి నుండి కీర్తి సురేష్ వరకు పలువురు పేర్లు వినిపించాయి. కానీ ఎవరో ఇంకా తేల్లేదు. ఎల్లమ్మ దొరికేదెప్పుడు? ఈ ఎల్లమ్మకు జోడీ ఎవరు? వెంచర్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో మరి. రాఘవ్ లారెన్స్ ఆ గ్లామర్ బ్యూటీతో రిస్క్ చేయబోతున్నాడా? ఆమెను అలాంటి లుక్లో చూపించబోతున్నాడా? కాంచనా 2 విషయంలో సెట్ అయినట్లు కాంచనా 4కు వర్కౌట్ అవుతుందా? లారెన్స్ కథను అంతలా బిలీవ్ చేసిన ఆ అమ్మడెవరో చూద్దాం. బుట్టెబొమ్మ పూజ హెగ్డే రూటు మార్చింది. గ్లామరస్ పాత్రల నుండి డైవర్షన్ తీసుకుంటోంది. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన రెట్రోలో హోమ్లీ లుక్లో సరికొత్తగా కనిపించి మెస్మరైజ్ చేసింది పొడుగు కాళ్ళ సుందరి. కన్నిమా సాంగ్ అయితే యూట్యూబర్లు విపరీతంగా రీక్రియేట్ చేశారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా పూజకు మంచి అప్లాజ్ దక్కిందే. దీంతో అప్కమింగ్ ప్రాజెక్టులోనూ తన క్యారెక్టర్ కొత్తగా డిజైన్ చేసుకుంటోంది పూజ. గ్లామర్ కన్నా కథాబలమున్న క్యారెక్టర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. దీనికోసం డీ గ్లామర్ రోల్స్ కైనా సై అంటోంది. తెలుగులో కన్నా తమిళంలో బిజీగా మారింది పూజా హెగ్డే. రీసెంట్లీ కూలీతో గ్లామర్ షో చేసిన చిన్నది నెక్స్ట్ మళ్లీ డీ గ్లామర్ రోల్ కు షిఫ్ట్ కానుందట. కాంచనా 4లో గ్లామర్ బ్యూటీతో డీ గ్లామర్ రోల్ చేయించబోతున్నాడట కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్. పూజా క్యారెక్టర్ సరికొత్తగా ఉండబోతోందని టాక్ నడుస్తోంది. ముని ఫ్రాంచైజీలో వస్తున్న కాంచనా 4లో డఫ్ అండ్ డమ్ గా కనిపించబోతోందట బ్యూటీ. అంతేకాదు దయ్యంగానూ భయపెట్టబోతోందని టాక్ వినిపిస్తోంది. లారెన్స్ చెప్పిన స్టోరీ నచ్చి డీ గ్లామరస్ పాత్రలో చేసేందుకు సై అంటోందట పూజ. గతంలో కూడా రాఘవ లారెన్స్ ఇలాంటి ఎక్స్పెరిమెంటే చేశాడు. కాంచనా 2 అలియాస్ గంగలో నిత్యా మీనన్ను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గా దయ్యంగా చూపించాడు. ఈ రోల్ కు నిత్య 100% న్యాయం చేసింది. ఆ క్యారెక్టర్లో ఆమె తప్ప మరొకరిని ఊహించడం కష్టం. అయితే నిత్య ఫస్ట్ నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ తన క్యారెక్టర్ ప్రాధాన్యత ఎక్కువగా ఉండేలా చూసుకుంది కాబట్టే గంగకు జస్టిఫికేషన్ ఇవ్వగలిగింది. మరి పూజ గ్లామర్ పాత్రలో టాప్ హీరోయిన్ అయిందే. ఇప్పుడు ఆమెను డీ గ్లామరస్ పాత్రలో చూపించడం లారెన్స్ కు పెను సవాలే. ఏమాత్రం తేడా కొట్టినా ప్రేక్షకులు తిప్పికొడుతూ ఉంటారు. మరి ఈ విషయం తెలిసి పూజాతో రాఘవ రిస్క్ చేస్తాడా లేక ఆమెను సరికొత్తగా ప్రజెంట్ చేస్తాడా? బొమ్మ థియేటర్స్ లో పడేంత వరకు ఆగాల్సిందే. వినాయక చవితి సందర్భంగా కొన్ని మూవీ అప్డేట్స్ వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫిల్మ్ మనశంకర వరప్రసాద్ గారు. రీసెంట్లీ చిరు బర్త్డేకి టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేయగా వినాయక చవితి సందర్భంగా మెగాస్టార్ పోస్టర్ ని పంచుకున్నారు మేకర్స్. బోట్లో స్టైలిష్ లుక్ లో మెరిసిపోతున్నారు చిరు. పెద్ద సెట్స్ నుంచి రామ్ చరణ్ ఫ్యాన్స్ కి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మంజులక్ష్మి ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న సినిమా దక్ష. ఫస్ట్ ఈ సినిమాకి అగ్ని నక్షత్రం అని టైటిల్ ఫిక్స్ చేయగా తర్వాత దక్ష అని మార్చారు. వినాయక చవితి సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 19న థియేటర్లోకి రాబోతోంది దక్ష.
హీరోగా డబుల్ హిట్స్ అందుకున్న ప్రదీప్ రంగనాథ్ నుంచి వస్తున్న నెక్స్ట్ సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సైన్స్ ఫిక్షన్ లో రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కించాడు విఘ్నేష్ శివన్. ఫస్ట్ పంచ్ అంటూ టీజర్ రిలీజ్ చేశారు. నాగశౌర్య నుండి వస్తున్న నెక్స్ట్ సినిమా బ్యాడ్ బాయ్ కార్తీక్. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా వినాయక చవితి సందర్భంగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేసి ప్రమోషన్ లో వేగం పెంచారు.